పాటు వినయం యొక్క ప్రాధాన్యతని గుర్తు చేసినందుకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఎదురుగా ఉన్న పేరెంట్స్ నుంచి రిక్వెస్ట్ వస్తున్నాయి. ప్రభాకర్ గారు, వర్షం కల్లూరు కొంత వైరాయ ప్రాంతాల్లో ఉందన్న ఒక ఆందోళన ఉంది. మరియు ఈ సాయం సంధ్యా సమయంలో ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. అదేవిధంగా పాఠశాల వార్షికోత్సవం అనేది కామన్గా జరుగుతూ ఉంటుంది. ఇది మొదటి వార్షికోత్సవం. వాళ్ళు చాలా కార్యక్రమాలు చేశారు. పాఠశాల అంటే ఒక నిర్జీవమైనటువంటి భవనాలు కాదు, సజీవమైనటువంటి పిల్లలు, సజీవమైనటువంటి పూల తోట. ఆ తోటలో విరబూసని పిల్లలే మన పిల్లలు. అటువంటి పిల్లల దగ్గర మనం సమయం గడపడానికి అవకాశం ఇచ్చిన మేనేజ్మెంట్ వారికి కృతజ్ఞతాపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ సందర్భంగా నేను కొన్ని విషయాలు మాత్రమే చెప్పాలనుకున్నాను. కారణం ఏంటంటే అవన్నీ అందరికీ తెలిసినటువంటి విషయాలే. అవి నా సూచనలే అనుకోండి, డైరెక్టర్ గారు ఏమైనా భావించండి దాన్ని. కారణం ఏంటంటే ఒక పాఠశాల కానీ ఒక విద్యా వ్యవస్థ నిరంతరాయంగా విజయవంతంగా నడవాలి అంటే 4 స్తంభాలు మన ఇంటికి ఎలా ఉంటాయో నలుగురు ముఖ్యమైనటువంటి వాళ్ళు, మేనేజ్మెంటు, తల్లిదండ్రులు, విద్యార్థులు, ఉపాధ్యాయులు. ముందుగా ఇక్కడ విద్యార్థులు, ఉపాధ్యాయుల యొక్క ప్రాధాన్యత ఎక్కువైనటువంటిది. కారణం ఏంటంటే డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ ఉన్నటువంటి విద్యకు సంబంధించిన వాళ్ళే. ఉపాధ్యాయులే విద్యార్థులు ఎదురెదురుగా ఉంటారు. వాళ్ళు చేసేటటువంటి యాక్టివిటీసే అక్కడ ఇదవుతుంది. ఇవాళ మనం కొత్తగా వింటున్నాం, క్లాస్ రూమ్లో సీసీ కెమెరాలు పెడుతున్నారా, ఇవి పెడుతున్నారని. ఏవీ అవసరం లేదు. టీచర్ ముందు ఉన్నటువంటి ప్రతి పిల్లవాడు ఒక సీసీ కెమెరానే. కారణం ఏంటంటే టీచర్స్ ఏమైనా అనుకోండి, మీరు బాధపడతారని చెప్పటం లేదు నేను. మీ యొక్క భాష్యాన్ని మార్చుకోండి. ఎందుకంటే పిల్లవాడు నిశ్చితంగా గమనిస్తాడు టీచర్ని. మనం సీసీ కెమెరా చూడడం అవసరం లేదు. ఈరోజు జరిగినటువంటి స్కూల్లో యాక్టివిటీని లోయర్ క్లాస్ పిల్లలు, ప్రైమరీ సెక్షన్లో పిల్లలు ఉన్నటువంటి తల్లిదండ్రుల దగ్గర పోయి అడగండి స్కూల్లో ఏం జరిగిందని. ప్రతి విషయం వాళ్ళు చెప్పగలుగుతారు. దానికి కారణం పిల్లవాడు మన మీద ఫిర్యాదు చేయటలే, అది తనని తాను నిరూపించుకోవడానికి. నేను 24 గంటలు నేను స్కూల్కి పోయిన దగ్గర నుంచి వచ్చిన దగ్గర స్కూల్లోనే ఉన్నా, ప్రతిదీ గమనించాను. టీచర్ ఏ శారీ కట్టుకొని వచ్చారు, ఏ డ్రెస్ వేసుకొని వచ్చారు, పూలు పెట్టుకున్నారా, ఇవన్నీ వాళ్ళ అమ్మ దగ్గర చెప్తాడు సాయంత్రానికి. ఇది వాస్తవం. మేనేజ్మెంటు సీసీ కెమెరాలు పెట్టడం కాదు, వాళ్ళ పేరెంట్ని అడిగితే చెప్పేస్తారు. తర్వాత టీచర్స్ కూడా పిల్లలతోటి కలివిడిగా ఉండాలి. ఇప్పుడు ఇందాక మా గురుతులు లేనటువంటి నరసయ్య గారు చెప్పినట్టు సమస్య లేని మానవుడు ఎవరూ లేరు అసలు. అమెరికా అధ్యక్షుడికే సమస్య ఉంది, మనమెంత. సమస్యలు అనేకం ఉంటాయి. అవన్నీ మూటలు కట్టి స్కూల్ గేట్ ముందు పెట్టిరండి. స్కూల్లోకి ఫ్రీ మైండ్తో రండి. మళ్ళీ ఇంటికి వెళ్ళేటప్పుడు ఆ సమస్యల మూట ఎత్తుకొని పోండి. ఇంటికి పోయిన తర్వాత ఇక స్కూల్ గురించి ఆలోచించపాకండి. మీ పేరెంట్స్, మీరు మీ విషయాలు ఆలోచించుకోండి. అప్పుడు మనం స్టూడెంట్కి ఏం చెప్పాలనుకున్నాం, స్టూడెంట్ని ఎలా తయారు చేయాలనుకుంటున్నాం అనేటువంటి విషయం తెలుస్తుంది. కారణం ఏంటంటే అసలు మన దగ్గర ఉన్నటువంటి విద్యా విధానమే కరెక్ట్ లేదు. 80 సంవత్సరాలుగా వస్తున్నప్పటికీ కూడా ఒక సరైనటువంటి విద్యా వ్యవస్థ మన దేశంలో లేదు. ఎట్లా ఉంది అంటే అడవిలో జంతువులన్నిటికీ రన్నింగ్ రేస్ పెట్టి ఫస్ట్ వచ్చిన వాడికి ఫస్ట్ ర్యాంక్ అన్నట్టుంది. అలా ఉన్నటువంటి దగ్గర ప్రతి పిల్లవాడిని మీరు పరిగణలోకి తీసుకొని ఖచ్చితంగా ఆ పిల్లవాడు ఏది కావాలనుకుంటున్నాడు. అందుకని నేను ప్రతి సందర్భంలో చెప్తాను, ఎవరు అడిగినా కూడా పిల్లవాడికి టీచర్ నేర్పొద్దు, అసలు నేర్చుకోవడానికి సహకారం ఇవ్వండి. మనం నేర్పితే మనకు వచ్చింది మన మైండ్లో ఉన్నది వాడి మైండ్లోకి ఎక్కిస్తే ఏమవుతుంది, ట్రాన్స్ఫార్మింగ్ అవుతుంది. అలా కాకుండా పిల్లవాడు ఏం నేర్చుకోవాలనుకుంటున్నాడో నేర్చుకోవడానికి మీరు సహాయం చేయండి. అది ఉపాధ్యాయుల యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యం. ఇక్కడంతా చిన్నపిల్లలు ఉన్నారు, వాళ్ళకి విద్యార్థుల గురించి మనం చెప్పగలిగింది ఏం లేదు. కానీ తల్లిదండ్రులకు మాత్రం ఖచ్చితంగా చెప్పాలి. కానీ రానున్నటువంటి భవిష్యత్తులో సరే 40 సంవత్సరాల నాటి మేము స్కూల్ స్థాపించినప్పుడు ఉన్న పరిస్థితులు ఇప్పుడు లేవు. అప్పుడు పరిస్థితులు వేరు, ఇప్పుడున్నటువంటి సిస్టమ్ వేరు. ఈ సిస్టంలో మీరు మేనేజ్మెంట్కి మీరు ఎంత సహకారాన్ని అందిస్తే మేనేజ్మెంట్ మీ విద్యార్థులు, మీ పిల్లల్ని అంతగా తీర్చిదిద్దడానికి అవకాశం ఏర్పడుతుంది. ప్రతి చిన్న విషయానికి కూడా మేనేజ్మెంట్ మీదకి రాబోకండి. టీచర్ తిట్టిందనో లేకపోతే టీచర్ కొట్టిందనో చిన్న చిన్న ఏ టీచరు కూడా
కావాలని పనిష్మెంట్ ఇవ్వదు అసలు. మనమైనా అదే చేస్తున్నాం కదా, ఇంటి దగ్గర అమ్మా నాన్న అయినా సరే 10 సార్లు వినకపోతే 11వ దెబ్బ కొడతాం. మన ఒక్క ఇంట్లో ఒక పిల్లవాడికే మనం అసహనం ప్రదర్శిస్తే 30 మంది ఒక సెక్షన్లో ఉన్నప్పుడు 30 మంది పిల్లల్లో ఏదో ఒక పిల్లవాడు ఏదో ఎన్నిసార్లు అయినా సమర్థించుకుంటూ వస్తారు. కానీ అలేవి కాని పరిస్థితుల్లోనే గద్దించడం కొట్టడమో చేస్తారు. అది టీచర్ తప్పే. కానీ అది అనుకోకుండా జరిగిన సంఘటనని మీరు యాజమాన్యం మీదకి తీసుకొచ్చి యాజమాన్యాన్ని బ్లేమ్ చేయాలని ప్రదర్శన చేయబోకండి. టీచర్ దగ్గరికి అడగండి, లేకపోతే మేనేజ్మెంట్ని అడగండి. ఇట్లా జరుగుతుందంటే మేనేజ్మెంట్ ఆ టీచర్ని కొంచెం మందలించడానికి అవకాశం ఉంటుంది. ఇక తర్వాత మేనేజ్మెంట్ దగ్గరకు మనం విషయానికి వస్తే మేనేజ్మెంట్ కూడా ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలి. ఏం జరుగుతుంది అసలు స్కూల్లో. మెయిన్ కరస్పాండెంట్ సాయి గారికి ఒక విజ్ఞప్తి చేస్తున్నాను. ఏంటంటే మీ స్కూల్లో 300 మంది పిల్లలు ఉన్నారని చెప్తున్నారు. 300 మంది పిల్లల పేరెంట్స్ పేర్లు మీకు బట్టి పట్టాలి మీరు. అసలు పిల్లవాడిని చూడగానే ఆ పిల్లవాడు ఎవరబ్బాయి, ఆ పిల్లవాడు ఏ ఊరు నుంచి వస్తున్నాడు. ఎందుకంటే ఒక చిన్న విషయం సరే అనుభవంలో చెప్తున్నాను నేను. పేరెంట్ స్కూల్కి ఫోన్ చేస్తాడు, ఎవరు ఉంటారో ఇక్కడ ఇన్ఛార్జిగా ఉంటారో పిఆర్ఓలు ఉంటారో కరస్పాండెంట్ ఫోన్ చేస్తారు, మా అబ్బాయి స్కూల్లో ఉన్నాడా. ఎవరు మీ అబ్బాయి అని మనం అన్నాం అనుకో, ఇక అతను రెచ్చిపోతాడు. అది రాకుండా ఉండాలి అంటే ముందు మనం అసలు పేరెంట్స్ ఎవరు, మన స్కూల్కి పంపిస్తున్న పిల్లల పేరెంట్స్ ఎవరు, వాళ్ళ యొక్క స్థితిగతులు ఏంటి, వాళ్ళు ఏ రకమైనటువంటి మోటివ్లో ఉంటారు అనేది మనం గమనించుకొని. ఇంకోటి ఇక్కడ పల్లెటూరు కనుక మనం వైరానో కమ్మానో చూసినట్టు కాబట్టి కొన్ని స్కూల్స్ని నాకు పరిచయమైనటువంటి కనుక పేరెంట్స్ కలవడానికి వస్తే కరస్పాండెంట్ టైం కూర్చోబెడతాడు బయట. అసలు పేరెంట్సే కదా మనకి దైవంతో సమానం. అసలు మన స్కూల్ నడిచేదే పేరెంట్స్ని బట్టి. పేరెంట్స్ని బయట కూర్చోబెట్టి మనకేం పని ఉండదు, కాగితం పట్టుకొని చూస్తూ ఉంటాం. ఆ పేరెంట్ 2వ వస్తాడు, 3వ అసలు రాడు. అసలు ఎందుకు మనం పట్టించుకున్నాడు, అక్కడికి పోవటం ఎందుకని. అందుకని ఇక్కడ ఎవరైతే కరస్పాండెంట్గా ఉన్నారో ఆ ప్లేస్లో ఉన్నారో వాళ్ళు పేరెంట్స్ కోసమే ఉన్నారనే భావన పేరెంట్స్కి కలిగినప్పుడు పిల్లల మీద శ్రద్ధ మీకు పెరుగుతుంది, వాళ్ళకి పెరుగుతుంది. స్కూల్లో మనం పోతే మనకు కొంచెం పట్టించుకుంటున్నారు, మనం స్కూల్ డెవలప్మెంట్కి సహకరించాలి అనేటటువంటి విషయాన్ని మనం గమనించగలుగుతాం. అందుకని ఈ విషయాలన్నింటినీ కూడా గుర్తుపెట్టుకోండి. సరే, భూమేష్ గారు తనకి మా మిత్రుడు, ఎప్పుడైనా సరే అవకాశం ఉన్నప్పుడు ఓరియంటేషన్ ఏమన్నా క్లాసెస్ ప్రోగ్రాం పెడదామంటే నా సహకారం ఎప్పుడూ ఉంటుంది. అనుభవం అవసరం అనుకుంటే నేను సహకారం ఇస్తూ ఉంటాను. అందరికీ ధన్యవాదాలు.